కథ పేరు నేనే జేమ్స్ బాండ్. రచన పట్టణం సుజాతారావు. పండగ రోజున కూడా పాత మొగుడేనా అనే సామెత ఊరికైనా రాలేదు. ఈ మనిషి తిండికి బకాసురుడు, నిద్రకి కుంభకర్ణుడు. సణుక్కుంటూ పరమశివాన్ని నిద్రలేపింది దుర్గ. అబ్బా, తెల్లారిందా? సుప్రభాతం పాడితే నువ్వే పాడాలే. ఒళ్ళు విరుచుకుంటూ మంచం మీద నుంచి లేచాడు పరమశివం. ఏంటండి, ప్రతి పండక్కి ఇదో గోడు నాకు. చక్కగా పొద్దున్నే లేచి ఇంటి పనుల్లో సహాయం చేయరాదా అంది దుర్గ. సరే, అరగంటలో వస్తా, ఏం చేయాలో చెప్పు అన్నాడు శివం. సరే, కాలకృత్యాలు ముగించరండి. కాఫీ సేవించాక అదిగో బూజుకర్ర, బూజులన్నీ దులిపి సామాన్లన్నీ నీట్గా సర్ది పెట్టండి. నా కంఠశోషే కానీ ఒక్క పని కూడా సరిగ్గా రాదు విసుక్కుంటూ వెళ్ళిపోయింది దుర్గ. ఇక శివం కాఫీ గీఫీ ముగించి బూజుకర్ర తీసి దులపటం మొదలెట్టాడు. సడన్గా ట్యూబ్ లైట్ లాంటిది ఏదో వెలిగింది. ఇదే మంచి సమయం, మించి నన్ను దొరకదు. పట్టాలి, ఇంటి దొంగను పట్టాలి. దుర్గ డబ్బులు ఎక్కడెక్కడో దాస్తుంది. అదే అంటే మా నాన్న ఇచ్చాడు, మీకెందుకు అంటుంది. ఆ రహస్య ప్రదేశాలు గాలించి పట్టాలి అనుకుంటూ గాజుల బాక్సులు, పోపుల డబ్బాలు, మేకప్ బాక్సులు, పరుపు కింద, దిండు గలీబు లోపల, బీరువారలు, సొరుగులు అన్నీ వెతగ్గా 1500 రూపాయలు దొరికాయి. ఓమ్మో, దుర్గ అసాధ్యురాలే అనుకుంటూ తన పర్సులో వేసుకున్నాడు. మళ్ళీ అన్ని సామాన్లు యథావిధిగా సర్ది పెట్టేశాడు. దుర్గ వచ్చి చూసి మురిసిపోయింది. ఎంత మంచివారండి, బూజులు దులుపమంటే సామాన్లు కూడా సర్దేశారు. మీకు ఇవాళ గులాబ్ జామున్ చేసి పెడతాను అంటూ చేతి మీద ఒక ముద్దిచ్చి వెళ్ళిపోయింది. దుర్గ వెళ్ళగానే పిచ్చి మొహంది. దాచిన డబ్బులు పోయాయని తెలిస్తే ఏడుస్తుంది. లేకపోతే నన్నా మోసం చేసేది అని మనసులో అనుకుంటూ బాత్రూమ్ వైపు వెళ్ళాడు పరమశివం. పండుగ వచ్చింది. దుర్గ తన బంధువులను, ముత్తైదువులను ధనలక్ష్మి పూజకు పిలిచింది. రంగవల్లులు, ప్రమిదలు, మామిడి తోరణాలు అన్నీ సిద్ధం చేసుకుంది. గడియారం వంక చూసింది. గడియారం 10 గంటలు కొట్టింది. ఒక్కొక్క ముత్తైదువు రావడం మొదలెట్టారు. దుర్గ అందరినీ లోపలికి పిలిచి అరగంటలో లక్ష్మీ పూజ ముగించి అందరికీ తాంబూలం, స్వీట్లు పంచింది. దుర్గా, మీ ఇల్లు నీట్గా అద్దంలా మెరిసిపోతుంది. ఎంత కష్టపడ్డావోనే అంది అక్క. నేను కాదక్క, మా ఆయన. ఆ క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి అంది దుర్గ. గదిలో మంచం పైన పడుకుని పేపర్ చదువుతున్న పరమశివం పొంగిపోయి తబ్బుబ్బైపోయాడు. ఎంతైనా దుర్గ అలా అరుస్తుంది కానీ నేనంటే అంత గౌరవం, ప్రేమ, అది ఇది స్వాగతంలో చెప్పుకుంటూ మురిసిపోయాడు శివం. మరి చెప్పవే, మా ఆయన ఉన్నాడు. ఎక్కడున్నావు అంటే వేసిన చోటే ఉన్నా అంటాడు. నిజంగా నువ్వంటే ఎంత ప్రేమోనే దుర్గా అంది పిన్ని. దంపతి రహస్యం చెప్పేస్తున్నా. నాన్న అమ్మ ఇచ్చిన డబ్బులు ఖర్చు అవుతాయని అక్కడ ఇక్కడ దాచిపెడతానా. ఒకసారి ఇలానే సర్దుతూ అవన్నీ తన జేబులో వేసేసుకున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని మౌనం వహించాను. నేను గమనించలేదనుకుని నేనే జేమ్స్ బాండ్ అనుకుంటూ గొప్పగా ఫీల్ అయిపోయారు. డబ్బులు పోయినా తన జేబులోకే వెళ్ళాయిగా అనుకుని ఇంటి పని చక్కగా అద్దంలా మెరిసేలా చేయాలంటే ఈ ఉపాయం బాగుంది అనుకుని అప్పటి నుంచి ప్రతి పండక్కి అలా చిన్న చిన్న సామాన్లలో డబ్బులు దాస్తూ ఉంటాను. పాపం బకరా అనుకో, తెలియక నేనే జేమ్స్ బాండ్ని అనుకుంటూ ఇల్లు సర్దేసి డబ్బులు జేబులో వేసుకుంటారు. ఇంటి డబ్బులు ఇంట్లోనే ఉంటాయి, ఇల్లు అద్దంలా మెరుస్తుంది. ఈ ఉపాయం బాగానే ఉంది అనుకుంటూ ప్రతి పండగకి ఇదే ఫార్ములా అవలంబిస్తున్న పిన్ని. దుర్గ ఏకధాటిగా రహస్యం విప్పేసింది. ఎంతైనా జానవే దుర్గా అని పిన్ని ప్రశంసలు చేసింది. అమ్మాయి, నీ చిలిపి చేష్టలు ఇంకా పోలేదే అమ్మ రిమార్క్ ఇచ్చింది. అలవాట్లో పొరపాట్లే అమ్మా, రండి పోదాం అంటూ చెల్లి అందరినీ లేపింది. భార్య చుట్టాలంతా తన్ని మెచ్చారని మురిసిపోయాడు పరమశివం. దాంపత్య జీవితంలో సరసాలు విరసాలు ఇలాగే ఉంటాయి కదా. కథ సమాప్తం.